నమస్కారం. మిడిల్ క్లాస్ మనీ ఎపిసోడ్ 12కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో మీరు బ్యాచులర్ మీ టేక్ హోమ్ శాలరీ అన్నది 28,000 ఉన్నట్లయితే ఆ డబ్బుని ఎలా మేనేజ్ చేసుకోవాలి, 28,000లో ఎంత డబ్బుని సేవ్ చేసుకోవాలి, అలా సేవ్ చేసుకున్న డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అలా పెట్టుబడి పెట్టినట్లయితే అది కాస్త 5 సంవత్సరాల తర్వాత ఎంతగా మారుతుందో క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క గ్రాస్ శాలరీ అనేది 30,000 అనుకుందాం. గ్రాస్ శాలరీ కటింగ్స్ అన్నీ పోయి మన చేతికి వచ్చే నెట్ శాలరీ అనేది 28,000 అనుకుందాం. ఓకేనా? పిఎఫ్ చూసుకున్నట్లయితే బోత్ ఎంప్లాయర్ సైడ్ ఎంప్లాయీ సైడ్ ఇద్దరు సైడ్ నుండి 3,800 రూపాయలు, ఓన్లీ కేవలం ఒక్కరి సైడ్ నుండి 1,800 రూపాయలు. ఓకేనా? రెంట్ వచ్చేసి 5,500 రూపాయలు. నేను రెంట్ అడగొచ్చు నన్ను, సార్ నేను బెంగళూరులో ఉంటున్నా, నేను హైదరాబాద్లో ఉంటున్నా, రెంట్ ఎక్కువ అనొచ్చు. నేను ఇది బ్యాచులర్స్కి చెప్తున్నాను కాబట్టి బ్యాచులర్స్ ఎలాగో 3-4 కలిపే ఉంటారు, షేర్ అవుద్ది. నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నా. అది కూడా యావరేజ్గా ఇంతే ఉంటుందని చెప్పట్లా. ఇన్ కేస్ మీరు విలేజ్లో ఉన్నారనుకోండి చాలా తక్కువ ఉంటుంది రెంట్. సొంత ఇల్లు ఉందనుకోండి ఈ ఖర్చు కూడా ఉండదు కదా. నేను ఆ ఉద్దేశంతో యావరేజ్గా 5,500 వేసుకున్నా. అండ్ ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు, నెలవారీ ఖర్చులు, ఆ ఖర్చులు ఈ ఖర్చులు ఉంటాయి కదా, వాటికి 4,000 వేసా. మీరు నన్ను అడగొచ్చు, సార్ 4,000 సరిపోవు, నాకు చాలా ఖర్చులు ఉన్నాయి అనొచ్చు. చూడండి, ₹1 సేవ్ చేసుకున్నా అది మన కోసమే, వేరే వాళ్ళ కోసం కాదు. సో అనవసరమైన ఖర్చుల్ని మానేయండి. ఇన్ కేస్ ఈఎంఐస్ అవి ఇవి ఉన్నాయనుకోండి పెట్టండి, పర్లా, తప్పులేదు. సేవింగ్స్ని కాస్త తగ్గించుకోండి. నేను యావరేజ్గా 4,000 అని చెప్తున్నా. అండ్ మిగిలిన డబ్బు ఎంత? 18,500 రూపాయలు. మీరు చేయాల్సింది ఏంటంటే శాలరీ రాగానే ఈ 18,500ని పక్కన పెట్టండి. మిగిలిన డబ్బుని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని బడ్జెటింగ్ వేసుకొని యూజ్ చేసుకోండి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ డబ్బు మిగులుతుంది. ఇప్పుడు 18,500ని మనం ఏం చేయాలంటే బీరువాలో దాచిపెట్టుకోకూడదు, దానిని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలా పెట్టుబడి పెట్టినట్లయితే మన డబ్బు మన కోసం పనిచేస్తుంది. పని చేయడం అంటే బీరువాలో దాచామనుకోండి 5 సంవత్సరాల తర్వాత తీస్తే ఆ డబ్బు అలాగే ఉంటుంది. అదే ఇన్వెస్ట్మెంట్ చేస్తే వడ్డీ యాడ్ అవుతుంది, రిటర్న్స్ యాడ్ అవుతాయి. సో మనం నిద్రపోతున్న సమయంలో కూడా మన డబ్బు వడ్డీని జనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ 18,500లో ప్రతి నెల 3,000 రూపాయలు ఆర్డి మరియు ఎఫ్డీలు ఇన్వెస్ట్ చేసుకోండి. ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్స్. దీనిని మనం ఏ బ్యాంక్స్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు, పోస్ట్ ఆఫీసులో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనం ప్రతి నెల ఫిక్స్డ్ అమౌంట్ని ఫిక్స్డ్ తారీఖున రోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. మెచ్యూరిటీ తర్వాత అనగా టెన్యూర్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారు. నేనేం చెప్తున్నానంటే ప్రతి నెల 3,000 రూపాయలు ఆర్డీ చేసుకోండి. సో మీరు ముందుగానే బ్యాంక్ వెళ్ళి 1 సంవత్సరం ఆర్డీని ఓపెన్ చేయండి. మీరు ముందుగానే చెప్పాలన్నమాట ఫామ్ ఫిల్ చేసేటప్పుడే, నేను 1 సంవత్సరం ఆర్డీని సెలెక్ట్ చేసుకుంటున్నా, నేను నెల 3,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తా, అది కూడా పలానా తారీఖున ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పాలి. మొత్తం మెన్షన్ చేయాలి. అక్కడ చేసి బ్యాంక్ మేనేజర్కి ఇచ్చినట్లయితే బ్యాంక్ మేనేజర్ మన పేరు మీద ఆర్డీ ఖాతాని ఓపెన్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ అనేది 5వ తారీఖున వస్తుంది అనుకోండి, 6వ తారీఖున పెట్టుకోండి. సో ప్రతి నెల 6వ తారీఖున 3,000 రూపాయలు ఆర్డీ చేస్తూ ఉండాలి. అలా చేస్తున్నట్లయితే 1 సంవత్సరం తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారు. సో ఈ రకంగా ప్రతి నెల 3,000 రూపాయలు ఆర్డీ చేసినట్లయితే ఆర్డీలో వడ్డీ అన్నది 5.8% వేసుకున్నా కూడా అది కాస్త 1 సంవత్సరం తర్వాత 37,324 రూపీస్గా మారుతుంది. ఇప్పుడు ఈ డబ్బుని ఏం చేయాలంటే మనం ఆ డబ్బుని తీసుకెళ్ళి ఎఫ్డి చేయాలి. 1 సంవత్సరం అవ్వగానే ఆ డబ్బు మనకి ఇచ్చేస్తారు. బ్యాంక్ వాళ్ళు పిలిచి ఆ డబ్బు మొత్తం మన చేతిలో పెడతారు కదా. ఇప్పుడు ఆ డబ్బుని ఏం చేయాలి? దాచిపెట్టుకోకూడదు, మళ్ళీ దానిని ఎఫ్డి చేయాలి. నేను ముందుగానే చెప్పా 5 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నా అని. 5 సంవత్సరాల తర్వాత మన డబ్బు ఎంతగా మారుతుందో చెప్తా అన్నా. సో 5 సంవత్సరాల గురించి గుర్తుపెట్టుకోండి మీరు. 1 సంవత్సరం మనం ఏం చేసాం? ఆర్డీ చేసాం. ఇంకా 4 సంవత్సరాలు మిగిలింది. ఈ 4 సంవత్సరాలకు గాను ఆ డబ్బుని ఎఫ్డి చేయండి. ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒకసారి మాత్రమే పెట్టుబడి పెడతాం, ఆర్డీలాగా ప్రతి నెల పెట్టాం. ఆర్డీ నుంచి వచ్చిన డబ్బుని ఒకేసారి ఎఫ్డి చేసుకోండి. మెచ్యూరిటీ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 సంవత్సరాలు ఎఫ్డి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, 4 సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారు. ఆర్డీలో ఆల్రెడీ వడ్డీ జనరేట్ అయింది, ఎఫ్డీలో కూడా జనరేట్ అవుతుంది. డబుల్ బెనిఫిట్ అనమాట. సో ఈ రకంగా మీరు మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి 4 ఇయర్స్ ఎఫ్డి ఓపెన్ చేసుకోండి. అలా ఎఫ్డి ఓపెన్ చేసుకొని మీరు 37,324 రూపాయలని డిపాజిట్ చేసినట్లయితే 4 సంవత్సరాల తర్వాత అది కాస్త 46,062 రూపాయలుగా మారుతుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో వడ్డీ అన్నది యావరేజ్గా నేను 5.4% వేసుకున్నా.
5.4% అవ్వడం వలన వడ్డీ యాడ్ అవుతుంది. ఈ రకంగా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది, ఆర్డీ చేసాం, ఆర్డీ నుంచి వచ్చిన డబ్బుని ఎఫ్డీ చేస్తాం, అది అలా పడి ఉంటుంది. వదిలేండి, దాని గురించి మర్చిపోండి. 5 సంవత్సరాల తర్వాత తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి? మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 1 సంవత్సరం ఆర్డీ ఓపెన్ చేయండి. ఆర్డీ ఓపెన్ చేసి ప్రతి నెల మీ శాలరీ నుంచి మీ సేవింగ్స్ నుంచి 3,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండండి. అలా చేసినట్లయితే అది కాస్త 1 సంవత్సరం తర్వాత 37,324 రూపాయలుగా మారుతుంది. ఆ 37,000ని మళ్ళీ ఎఫ్డీ చేయండి. మనం ముందుగా ఏం చేసాం? 4 ఇయర్స్ ఎఫ్డీ ఓపెన్ చేసాం. ఇప్పుడు 3 ఇయర్స్ ఎఫ్డీ. 3 ఇయర్స్ ఎఫ్డీ ఓపెన్ చేసినట్లయితే 3 ఇయర్స్ తర్వాత అది కాస్త 43,702 రూపాయలుగా మారుతుంది. సింపుల్ అండి. 1 సంవత్సరం ఆర్డీ చేస్తాం, ఆ డబ్బుని ఎఫ్డీ చేస్తాం. సింపుల్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 1 సంవత్సరం ఆర్డీ ఓపెన్ చేయండి. ఆ ఆర్డీ ఓపెన్ చేసి ప్రతి నెల 3,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. వడ్డీ అనేది 5.8% అవ్వడం వలన అది కాస్త 1 సంవత్సరం తర్వాత 37,324 రూపాయలుగా మారుతుంది. నేను చెప్పింది మీకు అర్థమైందా? నేనేం చెప్తున్నా? ప్రతి సంవత్సరానికి సెపరేట్గా ఆర్డీ ఖాతాను తెరవండి. అది కూడా 1 సంవత్సరానికి మాత్రమే తెరవండి అని చెప్తున్నా. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా? ఈ ఎఫ్డీ ఏం చెప్తున్నా? ఎన్ని సంవత్సరాలు మిగిలి ఉంటుందో 5 సంవత్సరాలకి అన్ని సంవత్సరాలు ఎఫ్డీ మాత్రమే చేసుకోండి అని చెప్తున్నా. ఇన్ కేస్ సార్ నేను 5 సంవత్సరాలు కాదు, నేను 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తాను అనుకున్నారనుకోండి, దానికి తగ్గనే ఎఫ్డీ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఒక పెద్ద కారు కొనుక్కోవాలనుకుంటున్నారు, దానికి తగ్గ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆర్డీ ఖాతా తెరవండి. ఆర్డీలు ఇన్వెస్ట్ చేయండి ప్రతి నెల 3,000 రూపాయలు. ఆ రకంగా చేసినట్లయితే అది కాస్త 1 సంవత్సరం తర్వాత 37,324 రూపీస్గా మారుతుంది. ఇప్పుడు 4 ఇయర్స్ ఎఫ్డీ చేసాం, 3 ఇయర్స్ ఎఫ్డీ చేసాం, ఇప్పుడు 2 ఇయర్స్ ఎఫ్డీ. 2 ఇయర్స్ ఎఫ్డీ చేసుకున్నట్లయితే అది కాస్త 2 ఇయర్స్ తర్వాత 41,463 రూపీస్గా మారుతుంది. మళ్ళీ ఆర్డీ చేయండి. 1 ఇయర్ ఖాతా తెరవండి. ఆ ఖాతాలో ప్రతి నెల 3,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోండి. అది కాస్త 37,324 రూపాయలుగా మారుతుంది. ఇప్పుడు 1 ఇయర్ ఎఫ్డీ. 1 ఇయర్ ఎఫ్డీ చేసుకున్నట్లయితే అది కాస్త 39,339 రూపీస్గా మారుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 5th ఇయర్. ఇప్పుడు ఆర్డీ తెరవండి. ఆర్డీ తెరిచి ప్రతి నెల ఇన్వెస్ట్ చేయండి. అది కాస్త చెప్పింది కదా 37,324 రూపాయలుగా మారుతుంది. ఇంక ఇన్వెస్ట్ చేసుకోవడానికి లేదు, టైం అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, ఎఫ్డీ చేసుకోవడానికి టైం లేదు. సో వదిలేండి, ఆ డబ్బును అలా పెట్టుకోండి. మొత్తం ఇప్పుడు ఎఫ్డీ నుంచి డబ్బు కోటి వస్తూ ఉంటుంది, మెచ్యూరిటీ అయిపోయి డబ్బు వస్తూ ఉంటుంది. అలా వచ్చిన డబ్బు ఎంత ఉంటుందంటే అక్షరాల 2,07,893 రూపాయలకి జనరేట్ అవుతుంది కార్పస్ అన్నది. చూడండి, మనం కేవలం ఎఫ్డీఆర్డీలో నెల 33,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం వలన మనం టోటల్గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది 1,80,000. ఈ ఎఫ్డీఆర్డీలో వడ్డీ ఉండడం వలన కేవలం వడ్డీ అన్నదే 27,893 రూపాయలకి జనరేట్ అయింది. అనగా అసలు ప్లస్ వడ్డీ కలిపి 2,07,893 రూపాయలు. చూడండి, ప్లాన్ చేసుకొని కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లోనే నెల 3,000 ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఇంత వచ్చింది, 2 లక్షలు వచ్చింది. చూడండి, సో ఈ రకంగా ప్లాన్ చేసుకోండి. సో ప్రతి నెల ఎంతైతే సేవింగ్ చేసుకుంటున్నారో దానిలో 3,000 రూపాయలు ఎఫ్డీ మరియు ఆర్డీకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీపీఎఫ్ అనగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఈ పీపీఎఫ్లో 3,500 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను ఫస్ట్ చెప్పింది పిఎఫ్, అది ఎంప్లాయర్ ప్రావిడెంట్ ఫండ్, ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ ఇది పీపీఎఫ్ అంటే ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్, ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి. ఎవరైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు, ఓకేనా? దీని యొక్క టెన్యూర్ అనేది 15 సంవత్సరాలు. నేను జస్ట్ ఎగ్జాంపుల్కి 5 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నా. 5 సంవత్సరాలకి ఎంత వడ్డీ జనరేట్ అవుతుంది, మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బు అనేది ఎంతగా మారుతుందో చెప్తున్నా. కానీ ఇన్ కేస్ మీరు 15 సంవత్సరాల తర్వాత టెన్యూర్ తర్వాత తీసుకున్నట్లయితే మనం ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్ చేస్తామో అది కాస్త డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 20 లక్షలు అయ్యే ఛాన్స్ కూడా ఉందండి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అనే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. దీనిలో మనం ఎంతైతే పెట్టుబడి పెడతామో దానికి 100% గవర్నమెంటే గ్యారంటీ ఇస్తుంది. పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. దీంట్లో ప్రెజెంట్ వడ్డీ అనేది 7.1%గా ఉంది. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది క్వార్టర్కి. గవర్నమెంట్ పెంచొచ్చు లేదా తగ్గించవచ్చు, గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ పీపీఎఫ్లో నెల 3,500 పెట్టుబడి పెట్టినట్లయితే టోటల్గా 5 సంవత్సరాలకి మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తామండి? అక్షరాల 2,10,000 ఇన్వెస్ట్ చేస్తాం. ఈ 2,10,000కి గాను వడ్డీ ఉండడం వలన వడ్డీయే కేవలం 49,196 రూపాయలు వస్తుంది. సో అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 2,59,196 రూపాయలు. 2 లక్షలు కార్పస్ అనేది డెవలప్ అయింది, ఓకేనా? నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు ద మార్కెట్ రిస్క్. ప్రతి వీడియోలో చెప్తున్నా అవేర్నెస్ కోసం. ఇన్ కేస్ మీకు నాలెడ్జ్ లేదనుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవద్దు. ఎక్కువ డబ్బుని ఎఫ్డీఆర్డీ చేసుకోండి. ఎఫ్డీఆర్డీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే లాసెస్ వచ్చే ఛాన్సే ఉండదు.
వడ్డీ ఖచ్చితంగా వస్తుంది, 100% వస్తుంది. అది కూడా మీరు మంచి బ్యాంక్స్లో మాత్రమే ఎఫ్డిఆర్డి చేసుకోండి, చెత్త బ్యాంక్స్లో చేసుకోవద్దు, మంది చెప్తున్నా. అండ్ పీపీఎఫ్ అయితే మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది, గవర్నమెంట్ గ్యారెంటీ ఇస్తుంది. ఇన్ కేస్ మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి బాగా తెలుసు అనుకోండి, అంటే ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయో మంచిగా తెలుసు అనుకోండి, అలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో నెల 8,500 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోండి. అది కూడా మొత్తం అంతా తీసుకెళ్ళి ఒకే ఫండ్లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది, యాక్సిస్ లార్జ్ క్యాప్ ఫండ్, అందులో ఇన్వెస్ట్ చేయొద్దు, డైవర్సిఫై చేసుకోండి. ఒక 1,000 రూపాయలు లార్జ్ క్యాప్ ఫండ్, 3,000 రూపాయలు మిడ్ క్యాప్ ఫండ్, 2,000 రూపాయలు స్మాల్ క్యాప్ ఫండ్, 500 డెట్ ఫండ్స్. ఈ రకంగా డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అది కూడా మంచి ఫండ్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు డౌట్ రావచ్చు, సార్ మంచి ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని. ఆల్రెడీ ఒక కోర్స్ ఉంది, ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఒక కోర్స్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ గురించి క్లియర్గా ఒక కోర్స్ ఉంది. ఆ కోర్స్ చూసినట్లయితే మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది, 100% క్లారిటీ వస్తుంది. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి యాప్ని ఇప్పుడే. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి నెల 8,500 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే, ఇన్ కేస్ మీరు కనుక మంచి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా యావరేజ్గా రిటర్న్ అన్నది 12% ఉంటుంది. 12% ఉండడం వలన మనం టోటల్గా 5,10,000 ఇన్వెస్ట్ చేస్తాం 5 సంవత్సరాలకు గాను. నెల 8,500 ఇన్వెస్ట్ చేయడం వలన 5 సంవత్సరాలకు గాను 5,10,000 ఇన్వెస్ట్ చేస్తాం. ఈ 5,10,000 గాను కేవలం రిటర్న్ అన్నదే 1,91,134 రూపాయలు కేవలం రిటర్నే, నెట్ గెయిన్. సో అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి మన చేతికి వచ్చే అమౌంట్ అన్నది 5 సంవత్సరాల తర్వాత 7,01,134 రూపాయలు. చూడండి, 7 లక్షల రూపాయలు. ఈ రకంగా ప్లాన్ చేసుకుంటే అంత డబ్బు మనం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పొందొచ్చు. మీరు నన్ను అడగొచ్చు, సార్ మార్కెట్స్ డౌన్ అయితే అనొచ్చు. చూడండి, నేను చెప్పేది లాంగ్ టర్మ్, 5 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నా. ఇందులో కూడా కాంపౌండ్ రిటర్న్ అవ్వడం వలన ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ పడిపోయినా మళ్ళీ రేజ్ అవుతుంది కదా, అలాంటప్పుడు ఎక్కువగా రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మాకు రిటర్న్స్ వద్దు సార్, రిటర్న్స్ తక్కువ వచ్చినా పర్లా, రిస్క్ వద్దు అనుకున్నారనుకోండి, డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి, అంతే. ఆ రకంగా ప్లాన్ చేసుకోండి. డైవర్సిఫై అని చెప్పాను కదా, సో డైవర్సిఫై చేసినప్పుడు డెట్ ఫండ్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వచ్చేసి స్టాక్స్ అనగా స్టాక్ మార్కెట్. ఇన్ కేస్ మీకు ఈ స్టాక్ మార్కెట్ గురించి పూర్తి అవగాహన ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి, లేకపోతే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయొద్దు. స్టాక్ మార్కెట్ బదులు గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి, బంగారం. మీరు కావాలంటే ఫిజికల్గా కొనుక్కోండి, లేదా గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, గోల్డ్ బాండ్స్ ఉంటాయి, లేదా పేటిఎం మనీ, గ్రో, పేటిఎం యాప్, ఫోన్పే, వీటిల్లో కూడా మనం బంగారాన్ని కొనుక్కోవచ్చు. వాళ్ళు గ్రామ్స్ ప్రకారం అమ్ముతారు, డిజిటల్ గోల్డ్ అనమాట, చేతికి ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి, 5,000కి ఎన్ని గ్రాములు లేదా ఎన్ని మిల్లీగ్రాములు బంగారం వస్తుందో అది మన వ్యాలెట్లో యాడ్ అవుతుంది. ఫ్యూచర్లో గోల్డ్ ప్రైస్ అనేది బాగా పెరిగిందనుకోండి, అప్పుడు అమ్ముకున్నట్లయితే ఎంతైతే డిఫరెన్స్ ఉందో అదంతా మనకి ప్రాఫిట్ అనమాట. ఈ రకంగా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ స్టాక్ మార్కెట్ గురించి మొత్తం తెలుసు, టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ కూడా ఎలా చేయాలో మీకు తెలుసు అనుకోండి, బంగారం లాగా ఇన్వెస్ట్ చేసుకోండి. కాకపోతే మంచి స్టాక్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేయాలి. మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే మీకు లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్త, మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే కోట్లాది రూపాయలు కూడా సంపాదించవచ్చు. చాలామంది సంపాదించారు కూడా, కోటీశ్వర్లు అయ్యారు. కొంతమంది ఆ రకంగానే లక్షల్లో లాసెస్ని కూడా బేర్ చేశారు. సో ప్రాపర్గా రీసెర్చ్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ రకంగా స్టాక్స్లో నెల 3,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే స్టాక్స్లో యావరేజ్ రిటర్న్ 12% వేసుకుంటున్నాం. అందుకని చెప్పా మంచి స్టాక్స్ అని. మంచి స్టాక్స్ అయితే మీకు ఖచ్చితంగా 12% రిటర్న్ ఖచ్చితంగా వస్తాయి యావరేజ్గా. సో 12% వేసుకున్నట్లయితే నెల 3,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం వలన మనం టోటల్గా ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎంతండి, 1,80,000. ఈ 1,80,000కి గాను రిటర్న్ అన్నది, ప్రాఫిట్ అన్నది 67,459 రూపాయలు వేసుకున్న 67,459 రూపీస్ వేసుకున్నా కూడా అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి 2,47,455 రూపాయలు కార్పస్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి, ఇందులో కేవలం ప్రాఫిట్ అన్నది 67,459 రూపీస్. అండ్ ఇంకా 500 మిగిలింది. ఈ 500తో మనం ఏం చేయాలంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. మీరు నెల 500 రూపాయలు పక్కన పెట్టుకున్నట్లయితే సంవత్సరానికి ఎంత అవుతుందో అంత ప్రీమియం కట్టినట్లయితే సంవత్సరానికి ఫర్ ఎగ్జాంపుల్ 6,000 అవుతుంది. ఈ 6,000తో డీసెంట్ కవరేజ్ గల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మనకు ఖచ్చితంగా లభిస్తుంది, దొరుకుతుంది. చాలా ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఏ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అయితే ఎక్కువ ఉందో, ఏ కంపెనీ అయితే చాలా మంచిది ఇన్సూరెన్స్ కంపెనీ, ఆ కంపెనీలో మాత్రమే తీసుకోండి. ఇన్ కేస్ కవరేజ్ అనేది ఎక్కువ ఉందనుకోండి, కాస్త పెంచుకోండి. నేను 500 చెప్పా, కావాలంటే 800 చేసుకోండి, మీ ఇష్టం. ఈ రకంగా ప్లాన్ చేసుకుని ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే మనకి ఫ్యూచర్లో ఏదైనా జరిగి మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే హాస్పిటల్ బిల్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మన జేబు నుండి ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్ కేస్ మన పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేదనుకోండి, మనం ఏం చేస్తాం,
ఎక్కడెక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఎక్కడెక్కడైతే సేవ్ చేసామో ఆ డబ్బును మొత్తం తీసుకెళ్ళి హాస్పిటల్ బిల్ కడతాం. మనం కష్టపడి సంపాదించి దాచుకొని ఇన్వెస్ట్ చేసే డబ్బు హాస్పిటల్ బిల్ కట్టడానికి కాదు కదా. అందుకని చెప్పే మినిమం చిన్న కవరేజ్ గల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఎక్కువ కవరేజ్ కావాలంటే ఎక్కువ ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనం ప్లాన్ చేసుకున్నాం. టోటల్గా 18,500 రూపీస్ని ఈ రకంగా స్ప్లిట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనం టోటల్గా ఎంత ఇన్వెస్ట్ చేస్తామంటే 10,80,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాం. ఈ 10,80,000 రూపాయలకు గాను కేవలం నెట్ గెయిన్ రిటర్న్స్ కావచ్చు, వడ్డీ కావచ్చు, అది 3,35,682 రూపాయలుగా జనరేట్ అవుతుంది. ఇప్పుడు అసలు ప్లస్ వడ్డీ కలిపి మన చేతికి 5 సంవత్సరాల తర్వాత ఎంత వస్తుందంటే అక్షరాల 14,15,682 రూపాయలు. చూడండి, మన స్టేక్ హోమ్ శాలరీ అన్నది 28,000 ఉంటాయి. ఈ రకంగా ప్లాన్ చేసుకున్నట్లయితే 5 సంవత్సరాల్లో మన చేతిలో 14,15,682 రూపీస్ మన చేతిలో ఉంటాయి. కారు కొనుక్కోవచ్చు, ఇంకా ప్లాన్ చేసుకుంటే చిన్న ఇల్లు కట్టుకోవచ్చు కదా. సో ఈ రకంగా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ రకంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, ఆర్డీ గురించి కానీ, ఎఫ్డి గురించి కానీ, దేని గురించి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆఖరికి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి, హోమ్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.